హై వ్యూర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. ఇప్పుడు మనం ఆఫర్ సారీస్ చూడబోతున్నామండి. ఆఫర్ సారీస్ లో కూడా కలర్ చాయిస్ ఉన్నటువంటి సారీస్ తీసుకొచ్చాను నేను. మళ్ళీ రీస్టాక్ సారీస్ కొన్ని ఉన్నాయి అండ్ కొత్త కలెక్షన్ కొన్ని ఉన్నాయి అన్నమాట. మీరు ఏ సారీ తీసుకున్నా కానీ రేట్ అనేది ఇక్కడ మేము మెన్షన్ చేస్తాము అండ్ డేట్ అండ్ వీడియో నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాము. దాని ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీస్తే కనుక మీరు ఎప్పుడు అడిగినా సారీస్ ఉన్నాయా లేదా అనేది బుక్ లో చూసి మీకు చెప్పేస్తారు. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్ ఇస్తున్నామండి. 2 నెంబర్స్ లో మీరు ఏ నెంబర్ కైనా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మనకి జార్జెట్ మెటీరియల్ లో 1000 రూపీస్ సారీస్ అమ్మే సారీస్ అన్ని కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ రేట్కి వచ్చేస్తున్నాయి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఏవైనా 2 సారీస్ కనుక మీరు తీసుకుంటే మన ఛానల్లో చూసి వాటికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఒకసారి అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. కొత్త కలెక్షన్ అంతా మీరు చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, కలర్ కాంబినేషన్స్ కానీ ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి 11 సెట్స్ వరకు కూడా మనకి ఇప్పుడు నేను కట్టుకున్న సారీస్ ఏవైతే ఉన్నాయో అవి 11 సెట్స్ వరకు కూడా ఉన్నాయి. ఓకే, ప్రతి శారీకి కూడా అండి మేము నంబర్ ఇస్తాం. ఇలా నంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి. శారీ ఉంటే పే చేస్తాము, పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి వాట్సాప్ లో. ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఇది ప్రాసెస్. మా వాళ్ళు ఆ మెసేజ్ చూడగానే మీరు ఆల్రెడీ పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పారు కాబట్టి ఆ శారీ కనుక ఎదురుగా వాళ్ళ దగ్గర ఉంటే వెంటనే పక్కన పెట్టేసి పే చేయండి అని చెప్తారు. 5 to 10 minutes లో మీరు పే చేసేసి అదే నెంబర్కి మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మా వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే సరిగ్గా అంటే వెంటనే కాకుండా కొంచెం టైం ఇవ్వండి. ప్రాబ్లం ఉంటే మా శారీస్కి సంబంధించి వాళ్ళు కనుక సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మీరు పబ్లిక్ లోనే కమెంట్ పెట్టచ్చు. అది నేనే చూస్తాను కాబట్టి మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి ఇది మనకి పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. వీవింగ్ అనేది శారీలో వీవింగ్ ఉంటుంది, జరీ వీవింగ్ వచ్చింది. క్రీమ్ కలర్ బేసే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే కలర్ చాయిస్ వచ్చేసి బ్లూ కలర్ తో మనకి ఇలా కనిపించినట్లుగా, అంటే మరి కనిపించినట్లుగా ఏం కాదు కానీ కొంచెం క్రీమ్ కలర్ కూడా మిక్స్ అవుతుంది కాబట్టి లైట్ గా వచ్చింది అనమాట. పైన బోర్డర్ ఇట్లా మనకి ఒక 3 to 4 inches బోర్డర్ ఇచ్చారు. అండ్ సెకండ్ వైపు బోర్డర్ చూస్తే బిగ్ బోర్డర్ అనేది జరీ వీవింగ్ లో ఇచ్చారు. ఈ సారీలో ఎక్కడా కూడా మనకి ప్రింట్ అనేది లేదండి. ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో వచ్చినటువంటి సారీస్ అన్నమాట. బల్క్ సారీస్ తీసుకొని వచ్చాం మేము. సో మనకి తగ్గింది కాబట్టి నేను కూడా మీకు రేట్ అనేది తగ్గించే ఇస్తున్నాను. ఓకే, మిగిలిన కలర్స్, దీంట్లో ఉన్న కలర్స్ చాలా ఉన్నాయి కదా, ఈ కలర్స్ అన్ని కూడా నేను మళ్ళీ మీకు మ్యాట్ మీద చూపిస్తాను. అట్ ది సేమ్ టైం ఇదే డిజైన్ కాకుండా వేరే డిజైన్స్ లో కూడా చూపిస్తాను. క్వాంటిటీ అయితే మనకి ఇంత క్వాంటిటీ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ సారీస్ అన్ని చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ లో ఇచ్చారండి. 1 side సిల్వర్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. దీంట్లో కొన్ని చోట్ల మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ అండ్ కొన్ని చోట్ల మనకి సిల్వర్ కలర్ తో డిజైన్ అనేది వచ్చింది. ఇది మనకి సారీ నెంబర్ 1. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బోర్డర్ లో వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి సారీ నెంబర్ 2. నేను 4 foldings లో మాత్రమే మీకు చూపిస్తాను, ఎందుకంటే ఆ ఫోల్డింగ్స్ పోయాయి అంటే మనకి ఆ సారీ లుక్కే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నేను 4 foldings లో మీకు చూపించడానికి ట్రై చేస్తా. కష్టం అనుకుంటా నాకు తెలిసి. ఇదిగోండి ఇలా వచ్చింది సారీ. ఓకే, పైన బోర్డర్ రెడ్ కలర్ తో చిన్న బోర్డర్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ అండ్ రెడ్ కలర్ వీవింగ్ డిజైన్ ఉంటుంది. బిగ్ బోర్డర్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా మనకి ఈ స్టైల్లో వచ్చింది. ఇంకా బ్లౌజ్ నేను చూపించకపోయినా మీరు ఫిక్స్ అయిపోండి. ఇట్లా కల్నేత బ్లౌజ్ కి 1 side బోర్డర్ అయితే వస్తుందండి. దీంట్లో ఉన్న కలర్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది శారీ నెంబర్ 2. మీరు స్క్రీన్ షాట్ అనేది ఇలా తీసి పెట్టుకోండి. శారీ నెంబర్ 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్, జస్ట్ మీరు కలర్స్ మాత్రమే చూసుకోండి. మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి ఫుల్ డిజైన్ అంతా కూడా. ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీ అన్నమాట. ఇది మనకి బ్లౌజ్ నేను చూపించకపోయినా బ్లౌజ్ అనేది మీరు ఫిక్స్ అయిపోండి. బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో వస్తుంది. శారీ నెంబర్ వచ్చేసి 3 నెంబర్. శారీ నెంబర్ 4. వీటి ఫోల్డింగ్స్ కూడా అండి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చక్కగా చేసి పెట్టారనమాట. ఫోల్డింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది శారీ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఇంకొక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. వీటికి కట్ అంచులో మాత్రం ప్లెయిన్ వస్తుందండి. క్రీమ్ కలర్ ఉంటుంది కదా, అది వచ్చింది కట్ అంచులో కొంతవరకు. మీకు రెగ్యులర్ గా నేను చూపిస్తూ ఉంటాను కదా, సేమ్ అలాగే అన్నమాట. శారీ కాస్ట్ చాలా రీజనబుల్ రేట్. ఇక్కడ మీరు శారీ కలర్ చూడొచ్చు. ఇది మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి గ్రేప్ కలర్
ఇక్కడ మీకు కొంచెం కనిపిస్తుంది కదా, ఈ కలర్ కాంబినేషన్ లో మనకి బేస్ ఇచ్చేసి దాని మీద మనకి ఇట్లా క్రీమ్ కలర్ అంటే కొంచెం జరీ టైప్ ఆఫ్ లుక్ లో తీసుకొచ్చారు. మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మీకు లైట్ ఇంతకు ముందు చూపించాను కదా, ఇక్కడ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కి విత్ బోర్డర్ అనేది వన్ సైడ్ ఇస్తారు. ఇది శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5. సారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో వచ్చిందండి. గ్రీన్ కలర్ లో మనకి క్రీమ్ కూడా మిక్స్ అయ్యేసరికి కల్నీత కొంచెం లైట్ కలర్ వస్తుంది అనమాట, బాటిల్ గ్రీన్ కన్నా కూడా. సారీ టోటల్ లుక్ మీకు ఇది. నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ ఫుల్ సారీ అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసారు కదా. అందులో ఉన్న కలర్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. కలర్ చాయిస్ కూడా మనకి ఉంది కాబట్టి చక్కగా చూసుకుని సారీస్ తీసుకోండి. మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇది సారీ నెంబర్ 5. సారీ నెంబర్ 6. ఇది క్రీమ్ కలర్ కి మంచి రాణి పింక్ కలర్ తో చక్కగా మనకి డిజైన్ చేశారండి. బోర్డర్స్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ కలర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనం ఒకటే కలర్ లో ఒకటే డిజైన్ లో కలర్ చాయిస్ అనేది చూసాము. నెక్స్ట్ మనం డిజైన్ చేంజ్ లో చూద్దాం. నెంబర్ 7. ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ అండి. ఇది మనకి చందేరి అండ్ సీకో మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కానీ మనం స్టెప్స్ పెట్టుకుంటే మాత్రం ఏ మాత్రం కనిపించదు. ఇది మీకు ఈజీగా 2000 రూపీస్ అయితే వర్త్ ఉంటుంది. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా కల్నేత బ్లౌజ్ ఇచ్చారు. ఈ కల్నేత బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ అవుట్ లైన్ లో కనిపిస్తుంది చూడండి. ఇందులో మనకి ఒక 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ 2 కలర్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సారీ నెంబర్ 8. ఇది మనకి లైట్ గ్రే కలర్ వచ్చిందండి. ఆ గ్రే కలర్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ వీవింగ్ డిజైన్ అనేది ఫ్లవర్స్ తో ఇలా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి వీవింగ్ జరీ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది కానీ ఇది జరీ కాదు, థ్రెడ్ వీవింగ్ అనమాట. సిల్కీ థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది. మొత్తం శారీ అంతా ఉంటుంది. ఇందులో మనకి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్. బ్లౌజ్ అనేది బ్లాక్ వచ్చింది విత్ బోర్డర్ తో సహా ఉంటుంది. సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి. సారీ నెంబర్ 8. సారీ నెంబర్ 9. ఇది క్రీమ్ బేస్ బిస్కెట్ కలర్ ఉంటుందండి. దాని మీద రెడ్ కలర్ అవుట్ లైన్ తో మనకి టోటల్ సారీ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ మనకి ఇలాగే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అలాగే సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు. పళ్ళులో మీకు కొంచెం ఇక్కడ గ్యాప్స్ లాగా కనిపిస్తుంది కదా అండి, అది డ్యామేజ్ కాదు. ఎందుకంటే హెవీగా మనకి ఇక్కడ వర్క్ రావడం వలన మనకి ఇక్కడ ఏదైతే ఇట్లా జాయింట్ దగ్గర కొంచెం గ్యాప్స్ అనేది కనిపిస్తుంది కానీ అది మనకి డ్యామేజ్ అయితే కాదు. అది నేను మళ్ళీ వీడియోలోనే మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అవుట్ లైన్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి చందేరి అండ్ కోరా మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. సారీ నెంబర్ 9. సారీ నెంబర్ 10. ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కలర్ వచ్చిందండి బేస్. అది కూడా నేను మీకు కలర్ చూపిస్తాను. ఈ కలర్ వస్తుంది అనమాట, బేస్ కలర్. నేవీ బ్లూ కలర్ వచ్చింది. బోర్డర్ కలర్ ఇది. ఇది మనకి మొత్తం శారీ అంతా కూడా పికాక్స్ తో డిజైన్ చేశారండి. అలాగే కింద మనకి కొంచెం బిగ్ బోర్డర్ అనేది వచ్చింది. శారీ కాస్ట్ మాత్రం ఇక్కడ మేము మెన్షన్ చేస్తున్నాము. శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. దీనికి బోర్డర్ కూడా వస్తుంది విత్ బోర్డర్ ఇట్లా. కొంచెం నేవీ బ్లూ కలర్ లో మనకి క్రీమ్ కలర్ అనేది మిక్స్ అవడం వలన కల్నేత లాగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూడండి కొంచెం లైట్ కలర్ లాగా వచ్చింది కదా బాడీ పార్ట్ లో, అది కల్నేత లాగా అన్నమాట. సారీ నెంబర్ 10. సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 11. సారీ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి. మొత్తం మనకి రెడ్ కలర్ లో వచ్చింది అనమాట సారీ బేస్. దాని మీద క్రీమ్ కలర్ వచ్చేసరికి లుక్ ఇలా వచ్చింది. మొత్తం సారీ అంతా కూడా పికాక్ డిజైన్ అనేది మీరు చూడొచ్చు ఎంత మంచిగా కనిపిస్తుందో. బోర్డర్స్ పింక్ కలర్ ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్ లెంతీ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసి చాలా మంచిగా కనిపిస్తుంది. అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ విత్ బోర్డర్ వచ్చింది కానీ బోర్డర్ లోపల ఉందండి, కనిపించట్లేదు. మొత్తం చూపిద్దామంటే ఇలా కట్ అంచులో మాత్రం మీకు కొంచెం రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది, ప్లెయిన్ ఉంటుంది. సారీ నెంబర్ వచ్చేసి 11. సారీ నెంబర్ 12. ఇది మనకి గ్రీన్ అంటే లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ లో క్రీమ్ కలర్ అనేది మనకి కల్నేతలో వచ్చిందండి. రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది 2 సైడ్స్ ఉంటుంది. సెకండ్ వైపు మనకి కొంచెం బిగ్ బోర్డర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసిన సారీస్ లోని ఇది ఒక కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది మనకి పళ్ళు. బ్రైడల్ సారీస్ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ క్లాత్ మాత్రం చేంజ్ ఉంటుందండి. బ్రైడల్ కలెక్షన్ అంటే మనకి
పట్టు ప్యూర్ వస్తుంది కదా, ఇది మనకి ప్యూర్ పట్టు అయితే ఏం కాదు. సారీ నెంబర్ వచ్చేసి 12. ఇవన్నీ కూడా మనకి సింగిల్ సారీస్ మాత్రమే ఉన్నాయండి. పైన వచ్చేసరికి గ్రేప్ కలర్ బోర్డర్ ఇచ్చారు విత్ కడ్డీ జరీ బోర్డర్ లాగా. మధ్యలో అంతా కూడా లైట్ బ్లూ కలర్ కి కొంచెం గ్రేప్ కలర్ తో లీఫ్ డిజైన్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఫుల్ గా వస్తుంది. అండ్ సెకండ్ వైపు క్రీపర్ చూడండి ఎంత మంచిగా ఎంత బ్రైట్ గా ఇచ్చారో. ఇవన్నీ కూడా సింగిల్ సారీస్ మాత్రమే ఉన్నాయి, అందుకని మనం సెకండ్ వీడియో లాగా పెట్టాము. మార్నింగ్ ఒక వీడియో పెట్టామండి డైలీ వేర్ జార్జెట్స్ లో, అది కూడా మీరు చూడండి. ఏవైనా 2 సారీస్ కనుక మీరు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది. ఇది గ్రేప్ కలర్ విత్ కడీ బోర్డర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. కొంచెం ప్లెయిన్ ఉంటుందండి కట్ అంచులో మాత్రం. చూడండి ఎంత వరకు ఇచ్చారు అంటే ఇంత మాత్రం మనకి ప్లెయిన్ ఇచ్చారు. కొన్ని సారీస్ కి ఇక్కడ వరకు కూడా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఫస్ట్ ఒక సారీలో ఇంతే చూపించారు కదా, ఇంకొక సారీలో కొంచెం పెద్దగా వచ్చింది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో వచ్చాయి కాబట్టి వేరియేషన్ ఉంటుంది. సారీ నెంబర్ 14. ఇంతకు ముందు నేను 14 నెంబర్ చెప్పేశానండి, 13 నెంబర్ చెప్పకుండా ఇప్పుడు 13 నెంబర్ చెప్తున్నాను. పైన మనకి రెడ్ కలర్ కడీ బోర్డర్, మధ్యలో అంతా కూడా గ్రేప్ కలర్ బేస్ మీద రెడ్ కలర్ లీఫ్ వర్క్, అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ జరీతో ఉంటుంది. ఇక్కడ మనకి రెడ్ బేస్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ సారీలో పళ్ళు చూద్దాం. పళ్ళు అనేది ఇలా వచ్చింది. బ్లౌజ్ మాత్రం మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో విత్ జరీ కడ్డీ బోర్డర్ తో సహా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. సారీ నంబర్స్ తో సహా మాత్రం కంపల్సరీ పెట్టండి, మిస్ అవ్వద్దు. సారీ నెంబర్ 13. మనకి సెమీ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి, గ్రాండ్ గా కనిపిస్తుంది. ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వచ్చింది. ఇది మనకి కడ్డీ బోర్డర్ అండ్ సారీ వచ్చేసి మనకి పీచ్ కలర్ మీద గ్రీన్ కలర్ లీఫ్ ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ కూడా వన్ సైడ్ ఉంటుంది. ఓకే, ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ విత్ కడ్డీ బోర్డర్. సారీ నెంబర్ కూడా ఒకసారి పెడతాను. ఇవన్నీ కూడా మనకి సింగిల్ సారీస్ మాత్రమే ఉన్నాయండి, డబల్ లేవు. సారీ నెంబర్ 15. సారీ నెంబర్ 16 ఓపెన్ చేస్తున్నాను. లుక్ చూడండి, మీకు ఎలా ఉందో అర్థమైపోతుంది. గ్రీన్ కలర్ బేస్, పింక్ కలర్ బోర్డర్స్, మనకి మొత్తం లీఫ్ డిజైన్ తో ఇలా ఇచ్చారు. ఈ సారీలో మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అనేది ఇలా ఉంటుంది. బ్లౌజ్ మాత్రం పింక్ కలర్ విత్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి. నంబర్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి మీకు క్లియర్ గా పెడతాను. ఓన్లీ 1 సారీ మాత్రమే అవైలబుల్ ఉంది. సారీ నెంబర్ 16. సారీ నెంబర్ 17. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. 2 సైడ్స్ మనకి ఈక్వల్ వైట్ కలర్ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్. ఇది కూడా ఒక్క సారీ మాత్రమే ఉందండి. సారీ నెంబర్ వచ్చేసి 17. ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్. ఇది మనకి పళ్ళు. ప్రతి సారీకి ఏమన్నా కలర్ చేంజ్ ఫ్యాబ్రిక్ చేంజ్ అయితే కనుక మెన్షన్ చేస్తాను. ఇది మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది లైన్స్ వైజ్ గా. ఓకే, ఒక్క సారీ మాత్రమే ఉంది. సారీ నెంబర్ 17. సారీ నెంబర్ 18. ఇది మనకి టిష్యూ బేస్ తో వచ్చినటువంటి సారీ అండి. ఒక్క సారీ మాత్రమే ఉంది. ఇది వచ్చేసి మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుందన్నమాట. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి మనకి లైన్స్ వైజ్ గా చక్కగా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది కొంచెం ఇక్కత్ అండ్ పోచంపల్లి డిజైన్ లాగా ఇచ్చారు. ఇది అంతా ప్రింట్ కాదండి, టోటల్ గా మనకి వీవింగ్ లోనే వస్తుంది. ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ టిష్యూ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. కట్ అంచులో కొంచెం మాత్రం మనకి ఇట్లా లైన్స్ వైజ్ గా వస్తుంది. ఓకే, టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 18. సారీ నెంబర్ 19. సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి అండ్ సెమీ పట్టు మిక్స్డ్ లాగా వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం 1 సైడ్ ఇట్లా సింగిల్ బోర్డర్ ఇచ్చారు, క్రీపర్ బోర్డర్ లాగా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైట్ పిస్తా గ్రీన్ కలర్ మీద కొంచెం డార్క్ గ్రీన్ కలర్ తో అవుట్ లైన్, లోపల ఫిల్లింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తో ఇచ్చారు. మొత్తం సారీ అంతా ఉంటుంది. పైన మనం ఏదైతే క్రీపర్ చూసామో అదే క్రీపర్ యాజ్ ఇట్ ఈస్ గా 2 లైన్స్ లాగా కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఇలా వచ్చింది. ఇది మనకి చందేరి అండ్ సెమీ పట్టు మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అండి. దీనికి బ్లౌజ్ ఏది, ఒక్క నిమిషం. బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు ఇలా, బ్లౌజ్ విత్ బోర్డర్. ఓకే, చక్కగా ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వడానికి కూడా బాగుంటాయండి. మనకి సారీస్ గ్రాండ్ గా కనిపిస్తాయి. లుక్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటుంది.
శారీ నెంబర్ వచ్చేసి 19. శారీ నెంబర్ వచ్చేసి 20 అండి. నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది ఓపెన్ చేస్తాను శారీ అంతా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఫుల్ వీవింగ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. శారీలో ఫుల్ వస్తుంది ఇలా. శారీ మాత్రం చాలా బాగుంటుంది. 2 సైడ్స్ బోర్డర్, మధ్యలో చూడండి ఆల్ ఓవర్ ఫుల్. ఒక్క సారీ మాత్రమే ఉందండి ఇది. 2 సైడ్స్ మనకి ఇలా బోర్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ మీనా వర్క్ స్టైల్ డిజైన్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు. బ్లౌజ్ కూడా ఇదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ విత్ బుటీస్తో ఇలా ఇచ్చారు. కట్ అంచులో మాత్రం మనకి ఇలా లైన్స్ వైజ్గా వచ్చింది. కలర్ మాత్రం లక్స్ గ్రీన్ కలర్లో కొంచెం లైట్ కలర్ ఇది. శారీ నెంబర్ 10. అలాగే పార్సిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, అది మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్తున్నాను సారీ క్లాత్ గురించి అనేది అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీరు ఆర్డర్ చేసుకోండి. ఓకే, వినకుండా మీరు ఆర్డర్ చేసేసుకున్న తర్వాత మీకు బాగలేదు అంటే మనకి శారీ కాస్ట్ ఎంత ఉందో అంత వర్త్ మనకి దానికన్నా బెటర్గానే నేను ఇస్తాను, కానీ తక్కువ అయితే ఇవ్వను. బయట రేట్స్ కన్నా కూడా మన దగ్గర చాలా మంచిగా ఉంటాయండి. మనకి రేట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. మీరు ఒకసారి ఆర్డర్ చేసుకుని చూడండి, మీకు బాగుంది అనిపిస్తే నెక్స్ట్ తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను. తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ అయితే చేయండి, ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఏంటి అనేది. ఓకే, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. స్టాక్ అయితే మనకి తక్కువ ఉంది. కొత్త కలెక్షన్ ఏదైతే ఇప్పుడు నేను తెచ్చున్నానో కట్టుకుని ఉన్నానో అది మాత్రం మనకి కొంచెం క్వాంటిటీ ఉంది, కానీ మిగిలిన సారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సింగిల్ సారీసే ఉన్నాయి. కాకపోతే క్లాత్ బాగుంది, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. అది హోల్సేల్ షోరూంలోనే వాళ్ళు 1000కి సేల్ చేసేవాళ్ళంట. అంటే బయటకు వచ్చేసరికి మీకు 1500 ఈజీగా పడుతుంది. వాళ్ళు అంతకి ఇస్తున్నారు హోల్సేల్లో అంటే మనం మళ్ళీ మార్జిన్ వేసుకుంటాం కదండి. ఒక్కొక్కరు 500 ఆ మార్జిన్ కూడా వేస్తున్నారు. అప్పుడు మనకి 1500 రూపీస్ ఈజీగా పడుతుంది. అలాంటివి మనకి 1500 రూపీస్ వర్త్ శారీస్ 50% డిస్కౌంట్లో వస్తున్నాయి అన్నమాట. కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఉన్నాయి. జార్జెట్స్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ వచ్చింది. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. అందుకని నేను సెకండ్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.